అలా రాజమండ్రి ఎయిర్పోర్ట్ చూసుకుంటే ఎక్కడికి వెళ్తున్నాం అంటే కోరుకొండ మండలంలో ఉన్న కనుపూరు గ్రామానికి వెళ్తున్నాం. ఇది వచ్చేసి మన రాజమండ్రికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఈ ఊరిలో శివుడి గుడి అయితే ఉందన్నమాట. ఈ గుడి మీద శివుడు పంచముఖతో మొహాలతో వెలిసాడంట స్వయంగానే. మీకోసం ఈ గుడి కథా పురాణం అన్నీ ఈ వీడియోలో అయితే ఉంటాయన్నమాట. ఈ గుడి వచ్చేసి ఒక పర్వతం మీద అయితే ఉంటుంది. మనం మాత్రం 400 మెట్లయితే ఎక్కి పైకైతే వెళ్ళాలి. చాలా బాగుంటుంది గుడి అయితే నిజం చెప్పాలంటే. చూస్తారు కదా ఇదే గుడి. మనకు కనిపిస్తుంది కదా మెట్ల మార్గం అనమాట పైకి. నాకు తెలిసిన దగ్గర రోడ్డు మార్గం ఉంది. కానీ ఎలా ఉంటుందో తెలీదు. ఇది వచ్చేసి ఎంట్రన్స్. మనం ఇక్కడ చూసాం కదా ఎంత నీట్‌గా అయితే ఉంది ఇక్కడ. అండ్ మనం ఇంకా మెట్లెక్కి పైకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి గజస్తంభం అయితే ఉంటుంది. ఈ ప్లేస్ మనం ఎక్స్‌ప్లోర్ చేసేస్తాం ఇప్పుడు. గమనిక ఏంటంటే మెట్లనేవి చాలా స్ట్రెయిట్‌గా ఉంటాయి. ఎక్కువ ఆవేశం వస్తుంది. కాబట్టి ఒక వాటర్ బాటిల్ కూడా మీతో పట్టుకెళ్తే మంచిదనమాట. అండ్ ఇంకోటి పెద్దవాళ్ళని అస్సలు రానివ్వకండి పైకి. పెద్దవాళ్ళు వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతారు. అండ్ నడిచి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నడిచి వెళ్ళండి. ఎందుకంటే మనం చెప్పులు కింద విడిచిపెట్టి వెళ్ళిపోతాం కాబట్టి పైకి వెళ్ళినప్పుడు మనకి గొంగళి పురుగులు లాంటివి తగలొచ్చనమాట కాలుకి. జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. ఇప్పుడు మీకు చూపిస్తుందంతా ఏంటంటే మనకి కింద ఉండేదనమాట ఇదన్నీని. కింద ఉండే ప్లేస్ అనమాట ఇదంతానే. అక్కడి నుంచి మనం ఇక్కడ మొదలెడతాం అనమాట. ఇక్కడ మొదలెట్టిన తర్వాత ఒక 2, 3 టర్న్స్ అయితే ఉంటాయి అటు ఇటుని. టర్న్స్ దగ్గర అయితే కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలా బెండ్ ఉంది. మీకు ఒక 50 మెట్లు ఎక్కిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది చిన్నది. ఇక్కడ కొంచెం దండం అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో చూసారు కదా కొండ. మనం అలా పైకి అయితే ఎక్కేయాలి. ఇవ్వండి అలా పైకి అయితే ఎక్కేయాలన్నమాట మనం. అండ్ మెట్లయితే అంత కండిషన్‌లో అయితే లేవు చెప్పాలంటేని. పైనుంచి వ్యూ ఊరైతే ఎలా అంతుంది. ఇంకా పైకెళ్తే ఊరు మొత్తం అనేస్తదనమాట మనకి. ఇలా మనం పైకి నడుచుకుంటూ వెళ్ళిపోతే మనకి అదిగోండి అలా ఉంటుందనమాట. స్ట్రెయిట్‌గా ఉంటాయి మెట్లు. అండ్ ఒక 100, 200 మెట్లు ఎక్కిన తర్వాత ఇక్కడి నుంచి చూస్తే వ్యూ బావుందనమాట. ఎక్కువ మొక్కలు ఉండడం వల్ల ఇక్కడ గాలైతే చాలా ఎక్కువగా ఏస్తదనమాట. ఎందుకంటే ఎత్తు కదా! చూడండి ఇదే అంటున్నాను. కొంచెం టర్నింగ్ ఉంటదన్నాను కదా! ఇది చూడండి ఎంత డేంజరస్‌గా ఉందో. కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. మెట్లు కూడా చాలా చిన్నవే ఉంటాయి అక్కడ. ఇక్కడ మనం కొంచెంసేపు ఒకవేళ ఆవేశం వస్తే కూర్చొని మళ్ళీ స్టార్ట్ అవ్వడమే. ఇక్కడ చూసారు కదా చిన్న వినాయకుడు గుడి కూడా ఉంది. అండ్ అక్కడ ఇంకో టర్న్ ఉంది. ఇక్కడ నుంచి మనం స్ట్రెయిట్‌గా నడుచుకుంటా వెళ్ళిపోతే ఇక్కడ మనకి కొంచెం దూరం అయితే మెట్లయితే ఉండవనమాట. మనం నడుచుకుంటా వెళ్ళిపోవడమే. అలాగా నడుచుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఒక టర్న్ అయితే వస్తుంది మళ్ళీ. ఈ కొండ ఎవరు కట్టారో గాని చాలా బాగా కట్టారు టర్నులతోని. చూసారు కదా మనకి అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ కూడా లేవనమాట. ఒకవేళ చిన్న పిల్లలనైతే గట్టిగా తీసుకొని వెళ్ళండి. అసల వదలకండి చెయ్య. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే మళ్ళీ అక్కడ కొంచెంసేపు మేము కూర్చున్నాం ఆవేశం వచ్చేస్తుందని చెప్పి. మేము ప్రస్తుతానికి ఒక 300 మెట్లు ఎక్కుంటాం. 270 మెట్లు ఎక్కామంట. ఇంకా ఆల్మోస్ట్ 200 మెట్లయితే ఉన్నాయి. అయి కూడా ఎక్కేస్తే సరిపోతుంది. అండ్ ఈ పక్క మనం చూసుకున్నట్టే ఇక్కడ ఓంకారం అయితే ఉంది. ఇక్కడ నుంచి ఊరు చూడండి ఎంత బాగుంటుందో ఊరు. మనకి ఒక పక్క ఇక్కడ కోరుకొండ టెంపుల్ కూడా కనిపిస్తుందనమాట. ఇదిగోండి ఇక్కడికి. కొంచెం మనం ఎలా స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే ఇక్కడ మళ్ళీ ఇంకో టర్న్ ఉంటుంది. మనకి వ్యూ అయితే ఇలా అయితే ఉంటుంది. ఈ గుడి యొక్క పురాణం విశేషాలు మనం ఇక్కడ పంతులు గారి సహాయంతో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ అండ్ హైప్ చేసి సపోర్ట్ చేయండి. పంతులు గారు గుడి పురాణం చెప్తున్నారు. కాకపోతే కొండ నుంచి డమరకం శబ్దాలు, శంఖమూదిని శబ్దాలు ఇవన్నీ కూడా వినిపిస్తూ ఉంటే ప్రజలందరూ కూడా భయపడుతూ ఉండేవారు. భయపడుతూ ఉంటే అప్పుడు ఊళ్ళో ఒక బ్రాహ్మణైన పెద్ద ఆయన ఉన్నారండి, మద్దూరు సత్యం గారు అని చెప్పేసి. ఆ బ్రాహ్మణాయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇలాగ శబ్దాలు అవన్నీ కూడా వినిపిస్తున్నాయి, ప్రజలందరూ కూడా భయపడుతున్నారు, దీనికి ఏదో ఒకటి పరిష్కారం చెప్పండి అని చెప్పేసి అంటే అప్పుడు అందరూ కూడా అప్పుడు ఆయన ఉన్నారండి, అసలు కొండ మీద ఏముందో తెలుసుకోకుండా ఏం చెప్తాము, అసలు కొండ మీద ఏముందో అని చెప్పేసి చూద్దామని చెప్పేసి అంటే ఉదయాన్నే బయలుదేరారండి. ఒక 10 మంది బయలుదేరితే ఒక 10 మంది కొండ మీద బయలుదేరి వస్తే ఇందులో ఒక 10 మందిలో ఊరయ్య గారు ఆయన దారి తప్పిపోయారండి. దారి తప్పిపోతే అసలు ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ కూడా ఈయన వెతకడం మొదలుపెట్టారు. ఆయన చూసేసరికల్లా స్వామివారు ఎక్కడున్నారో అదే ఆ లింగాకారాన్ని కౌలించుకొని పడుకొని ఉన్నాడండి. పడుకొని ఉంటే ఆయన సరే అయితే అని చెప్పేసి తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళిపోయారండి. తర్వాత రోజు ఉదయాన్నే ఆయన్ని లేపి అడిగితే ఇలాగ నాకు స్వయంగా స్వామివారు కనిపించారు,
అప్పుడు స్వామివారు అడిగారు, నువ్వు ఏదో ఒకటి కోరుకో అని చెప్పేసి అంటే, నాకు ఏం లేదు స్వామి, నువ్వు కనిపించడమే నా కోరిక అని చెప్పేసి స్వామివారితో చెప్పాను, కాబట్టి అక్కడ తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటే అప్పుడు అక్కడ తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళేసరికి స్వామివారు ఆ రోజు కల్లో చెప్పారండి, ముందర రోజు, నేను కొండ మీద 5 లింగాలుగా వెలుస్తున్నాను, మీకు ప్రతి మహాశివరాత్రికి 5 రోజుల్లో ఏదో ఒక రోజు జ్యోతి రూపంలో దర్శనం ఇస్తానని చెప్పేసి స్వామివారి కల్లా వచ్చారండి. ఇంతకీ ఇక్కడికి వచ్చి ఆయన ఎక్కడైతే కౌలించుకొని పడుకున్నాడో అక్కడికి వచ్చి చూస్తే స్వామివారు చూస్తే నిజంగానే 5 లింగాకారం కింద ఉన్నారండి స్వామివారు. అప్పుడు తర్వాత అక్కడ చిన్న పందిరి వేసి ఆయన ధూపదేవ నైవేద్యాలు అవన్నీ కూడా ఏర్పాటు చేశారండి. తర్వాత కొన్ని రోజులకి వారి భార్య గారికి అమ్మవారి కల్లా వచ్చారండి. నేను కొండ మీద నూతులు ఉన్నాయి, ఆ నూతి లోపల ఉన్నానని చెప్పేసి అంటే అప్పుడు కొండ మీద ఇవన్నీ కూడా వెతుకుతూ ఉంటే అక్కడ దక్షిణ ముఖం నూతులు ఉన్నాయండి, 7 నూతులు ఉన్నాయి. ఆ నూతి లోపల ఈ అమ్మవారు, వినాయకుడు, విష్ణుమూర్తి ఇవన్నీ విగ్రహాలు అవన్నీ కూడా అక్కడ దొరికే నూతిలో. ఆ నూతి లోపల తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారండి. అలాగే స్వామివారు చెప్పినట్టుగానే శివరాత్రి నుంచి ఇక్కడ 5 రోజులు తీర్థం జరుగుతుందండి. ఆ 5 రోజుల్లో రాత్రి 11:30 దగ్గర నుంచి 12:30 లోపల ఈ స్వామివారి జ్యోతి రూపంలో దర్శనమిస్తారండి. 10ంటికి గుడి క్లోజ్ చేసేస్తాము. మిగతా ఎవరు వచ్చినా కానీ పైన ఎవరిని కూడా ఉంచారు, అందరినీ కూడా తీసుకువెళ్ళిపోతారు. కింద కర్రలు అవన్నీ కూడా కట్టడం జరుగుతుంది. ఆ లింగోద్భవ సమయంలో స్వామివారి జ్యోతి రూపంలో దర్శనమిస్తారండి. 5 రోజుల్లో ఏ రోజు దర్శనమిస్తారో మాత్రం చెప్పలేమండి. ఈ గుడికి రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సోమవారం అయితే రండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే సోమవారం మనకి ఇక్కడ నిత్య అన్నదానం కూడా చేస్తారు. మిగతా సమయంలో మాత్రం పంతులు కూడా ఉంటారో లేదో చెప్పలేము, కానీ సోమవారం మాత్రం ఖచ్చితంగా ఉంటారు. మీకు ఈ గుడి గురించి మరిన్ని విషయాలు కావాలంటే కామెంట్ అయితే చేసేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి, హైప్ చేయండి.